సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు ఏ విధముగా బలపరుస్తున్నాడని, నాలో శోధన ఉన్నప్పుడు ఏ విధముగా నేను నడుస్తున్నానని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు దేవుడు బలపరిచే దేవుడు నాలో ఉన్నాడని, శోధన కలుగుచున్నప్పుడు పరిపూర్ణమైన విడుదలని దేవుని నుండి శోధన తప్పింపబడుటకు నేను ఏ విధముగా జీవిస్తున్నానని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా ఆదరణ చూపేదను అని అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొనుటకు ఏ విధముగా ఆదరణ చూపేదనని, జీవితాన్ని బలపరిచి దేవుడు ఏ విధముగా నన్ను నడిపించే దేవుడు ఉన్నాడని, జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని వైపు నడుచుటకు నాలో ఉండిన శోధన ఏ విధముగా పరిపూర్ణంగా శోధన నుండి తప్పింపబడి నేను జీవిస్తున్నానని, శోధన నాకు ఆటంకంగా ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చబడుటకు, నాలో ఏ విధముగా దేవుని నుండి పరిపూర్ణముగా దూరముగా నేను జీవిస్తున్నప్పుడు, నాలో ఏ విధముగా నేను దేవునికి వ్యతిరేకముగా నేను జీవిస్తున్నానని, ఆటంకములే నాకు కలుగుచున్నాయని పరిపూర్ణముగా ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దేవుడు ఉన్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా నడిపిస్తున్నామని, బలపరిచే దేవుడు ఉన్నప్పుడు ఏ విధముగా నేను దేవునిలో సాగిపోతున్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం వ్యర్థమని నేను పలికినప్పుడు, నా జీవితంలో శూన్యమయ్యే జీవితం నాలో ఉన్నదని, నేను వ్యర్థమని నా జీవితంలో శోధన చేత నేను మాట్లాడినప్పుడు, ఏ విధముగా శోధన నన్ను దేవుని నుండి దూరం చేస్తుందని, దేవుని నుండి పరిపూర్ణముగా శోధన నాకు ఆటంకంగా కలిగినప్పుడు పరిపూర్ణమైన దేవుని వైపు నేను చూడలేనని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఆదరణ చూపే దేవుడుగా, ఆదరింపబడే దేవుడుగా నాకు ఉన్నప్పుడు పరిపూర్ణమైన జీవితమును నేను పొందుకొని జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకొని పరిపూర్ణమైన మార్గం నాకు ఉన్నప్పుడు నా జీవితాన్ని ఏ విధంగా ఎంచుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన వెంట శోధన కలుగుతున్నప్పుడు, లేక బాధ వెంట బాధ కలుగుతున్నప్పుడు ఏ విధముగా ఈ శోధన నుండి నేను తప్పించబడగలనని, లేక బాధ కలుగుచున్నప్పుడు ఏ విధముగా బాధ నుండి నేను పరిపూర్ణంగా తప్పించబడగలనని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఆదరణ చూపే దేవునిగా నేనున్నప్పుడు, నీ జీవితంలో శోధన కలిగే సమయంలో ఏ విధంగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, లేక నీ జీవితంలో ఆర్థికంగా కోల్పోయినప్పుడు నా జీవితం శూన్యమని నువ్వు పలికినప్పుడు ఏ విధముగా శోధన చేత పీడింపబడుచున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవునిలో ఉన్నప్పుడు ఆదరణ చూపే దేవునిగా, ఆదరింపబడే బిడ్డలుగా ఉండుటకు నా జీవితాన్ని ఏ విధముగా దేవునికి అంకితంగా నేను జీవించకుండా దేవునికి దూరముగా జీవించే బిడ్డలుగా మారుతున్నామని, దేవునికి విరోధమైన బిడ్డలుగా మారుతున్నామని ఈరోజు అంశముగా ఆదరణ చూపేదను అని అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
జీవితాన్ని బలపరుచుకున్నటకు, ఏ విధముగా జీవితంలో దేవునికి అంకితంగా, లేక జీవితంలో సమర్పణ అనే జీవితాన్ని నేను దేవునికి దగ్గరగా జీవించగలనని, దేవునికి దగ్గరగా సమర్పణని జీవితముగా నేను మారినప్పుడు ఏ విధముగా దేవునిలో ఉండగలమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని చెంత మనం ఉన్నప్పుడు పరిపూర్ణంగా దేవుని కృప అనే భాగ్యమును మనం పొందగలమని, దేవుని వైపు చూచినప్పుడు పరిపూర్ణముగా శోధన నుండి విడిపించగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని పరిపూర్ణముగా నేను నడుచుటకు, శోధన నుండి విడిపింపబడి, దుఃఖం నుండి విడింపబడి నడిచే బిడ్డలుగా ఉండడమే ఆదరణ చూపే దేవునిగా ఉన్నానని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గంను పోవాలి. రాజు వస్తున్నాడు ఆయుధమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. సహోదరి సహోదరులారా, ఏ విధముగా జీవించుటకు మనం ఉన్నామని, జీవించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఏ విధముగా నడుస్తున్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాకున్నప్పుడు ఏ విధముగా నేను బలపరుచుకొనుటకు దేవుడు పరిపూర్ణంగా మార్గమును నాకు ఇస్తున్నాడని, బలపరుచుకునే బిడ్డలుగా ఉండుటకు దేవుడు ఆదరిస్తున్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. ఫలమివ్వాని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును, ఫలమివ్వాని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. గోధుమలు వేర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును. లోయలెల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గంను పోవాలి. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని, ఏ విధముగా జీవించుటకు పరిపూర్ణమైన మార్గమును నేను వెతికే బిడ్డలుగా ఉన్నామని, జీవించే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగా ఆదరణ చూపుతున్నాడని మనం ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు, జీవితంలో అన్నిటినీ కోల్పోయినప్పుడు, నా జీవితం వ్యర్థమని నేను పలుకుతున్నప్పుడు దేవుడు ఏ విధముగా తన ప్రజలను, లేక దేవుడు ఏ విధముగా కరుణించే దేవుడుగా ఉన్నానని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నీ స్థితిని బట్టి కరుణించే దేవునిగా, లేక నీలో ఉండిన ఆందోళనను బట్టి కరుణించే దేవుడుగా ఉన్నానని, నీలో ఉండిన ప్రతి శోధన ఆటంకముల మధ్య జీవించే బిడ్డలుగా ఉన్నప్పుడు ఏ విధముగా నేను జీవించి నడవగలనని, నా జీవితం కోల్పోయే స్థితిగా ఉండినప్పుడు ఏ విధముగా నేను నిలబడి నడవగలనని
ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకున్నటకు, శోధన నా నుండి తొలగిపోవటకు ఏ విధముగా నేను జీవిస్తున్నానని, నా జీవితంలో దేవుడు ఏ విధముగా తన ప్రజలను కరుణించే దేవుడిగా ఉన్నాడని, తన ప్రజల పట్ల దేవుడు ఉండిన పరిపూర్ణమైన ఆదరణ ఏ విధముగా ఉన్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకున్నటకు, నా జీవితం గాయముల చేత నింపబడి ఉన్నదని, లేక నా జీవితం శోక్యముగా మారినప్పుడు ఏ విధముగా తన ప్రజలను కరుణించే దేవునిగా ఉన్నానని, ఆదరణ చూపే దేవుడుగా నేను ఉన్నానని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు నాకు ఉన్నప్పుడు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నప్పుడు తన ప్రజలను కరుణించినని యావేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం దేవుడిచ్చిన ధన్యకరంగా ఉన్నప్పుడు, జీవితం దేవుడిచ్చిన పరిపూర్ణంగా జీవితంగా ఉండినప్పుడు, మన జీవితాన్ని ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, లేక మన జీవితం ఏ విధముగా నడిపింపబడే బిడ్డలుగా మనం ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవునికి సమర్పణగా, జీవితాన్ని దేవునికి ధన్యకరంగా ఉండుటకు పరిపూర్ణమైన మార్గముగా ఆదరణ చూపే దేవునిగా ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకొని, నా జీవితం ఏ విధముగా శూన్యముగా మారకుండా పరిపూర్ణమైన మార్గం వెతికే బిడ్డలుగా నేనున్నప్పుడు, పరిపూర్ణముగా ధన్యకరముగా మార్గంలో నేను నడిచే బిడ్డలుగా ఉండడమే దేవుడు ఆదరణ చూపే దేవునిగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఆదరణ చూపుటకు ఏ విధంగా నేను జీవిస్తున్నామని, ఆదరణ చూపుటకు పరిపూర్ణమైన జీవితమే దేవుడు మనకు అనుగ్రహించే జీవితముగా, దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నప్పుడు మనల్ని కరుణించే బిడ్డలుగా మనం ఉన్నామని, ఆదరణ చూపే బిడ్డలుగా మనం ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకుంటున్నామని, జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకొని మనం నడుస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిశుద్ధులుగా కుట్రలు లేక ప్రభువుకై జీవించి సాగిపోదాం. పరిశుద్ధులుగా కుట్రలు లేక ప్రభువుకై జీవించి సాగిపోదాం. రోజు రోజు మేల్కొని ప్రార్థించెదం, అభిషేక తైలముతో నింపబడేదం. రోజు రోజు మేల్కొని ప్రార్థించెదం, అభిషేక తైలముతో నింపబడేదం. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి. వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, జీవితాన్ని బలపరుచుకొని
ఏ విధముగా మనం నడుస్తున్నామని, జీవితాన్ని బలపరుచుకొని నడిచే బిడ్డలుగా మనం ఉండుటకు నా జీవితం ఏ విధముగా ఉన్నదని, జీవితం కోల్పోయినప్పుడు ఏ విధముగా స్థిరమైన జీవితమే నన్ను నడిపిస్తూ ఉందని, జీవితం వ్యర్థమని నేను పలికినప్పుడు నా జీవితం నేను కృంగిపోకుండా, వ్యర్థమని నా జీవితంలో మాట్లాడుచున్నప్పుడు ఏ విధముగా వ్యర్థమైన జీవితముగా నేనున్నానని, జీవితంలో ఎన్నో మాటల చేత కృంగిపోయిన జీవితముగా నాలో ఉండినప్పుడు ఏ విధముగా నేను దేవుని వైపు చూచేదనని, దేవునిలో ఉండుటకు ఆదరణ ఇచ్చే దేవుడుగా ఉన్నప్పుడు నేను ఏ విధముగా దేవుని చెంత పరిపూర్ణముగా కరుణింపబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో మానవులకు ఎన్నో ఆటంకములు కలుగుతున్నప్పుడు, జీవితంలో ఎన్నో శోధనల వెంట శోధనలు కలుగుచున్నప్పుడు ఏ విధముగా నేను జీవించే వ్యక్తులుగా ఉన్నామని, ఏ విధముగా జీవించుటకు నా జీవితాన్ని దేవునికి అంకితంగా మారుతున్నప్పుడు ఏ విధముగా బలపరుచుకొని దేవునిలో ముందుకు సాగుటకు నేనున్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని వైపు మనం చూచే బిడ్డలుగా, లేక దేవుని కరుణ మనం పొందుకునే బిడ్డలుగా ఉండుటకు దేవుని కృప మనం పొందగలమని, దేవుని కృప మనం పొందినప్పుడు ఏ విధముగా మనం జీవించి ఆయనలో ఉండే భాగ్యంగా మనం మారుతున్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని పరిపూర్ణమైన మార్గం నిన్ను వెతుకుతున్నప్పుడు ఏ విధముగా మార్గములు నడిచే వ్యక్తులముగా మనం ఉన్నామని, ఏ విధముగా మార్గంలో నడిచే పరిపూర్ణమైన కరుణను మనం పొందగలమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవునికి అంకితముగా మారినప్పుడు, జీవితం అంకితముగా మారుతున్నప్పుడు నా జీవితంలో శోధన తొలగిపోయే బిడ్డలుగా ఉన్నామని, నా జీవితంలో వేదన తొలగిపోయే బిడ్డలుగా మనం జీవిస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితమును బలపరుచుకొని ఏ విధముగా నేను జీవించే బిడ్డలుగా ఉండుటకు దేవుని కరుణ నేను పొందగలనని, దేవుని కృప పరిపూర్ణంగా ఆదరింపబడి బిడ్డలుగా ఈరోజు మనం ఉన్నామని అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునిలో ఉండే బిడ్డలుగా మనం మారుచున్నప్పుడు ఏ విధంగా మనం జీవిస్తున్నామని, దేవునిలో ఉండే బిడ్డలుగా మనం ఉండుటకు నా జీవితాన్ని ఏ విధముగా నాలో ఉండిన విరోధమైన జీవితం నుండి పరిపూర్ణత పొందుకొనుటకు నేను జీవించే విధానముగా ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవునికి అంకితంగా మారుచున్నప్పుడు, జీవితం దేవుడే నాలో ఉండుటకు నా జీవితం ఏ విధముగా ఉన్నదని, దేవునిలో నడుచుటకు నా జీవితంలో విరోధమైన కార్యములు నాలో ఉన్నాయని, విరోధ కార్యం నాలో ఉండినప్పుడు దేవుణ్ణి చూడలేమని, దేవుని వైపు మనం నడవలేమని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు ఆదరించే దేవుడు మనలో ఉండినప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా పరిపూర్ణంగా చేసుకొనుటకు, నా జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా నేను ఎన్నుకొనుటకు ఏ విధముగా నేను జీవిస్తున్నానని, పరిపూర్ణమైన మార్గముగా నేను మారుటకు ఏ విధముగా నేను నడుస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు ఏ విధముగా నేను బలపరుచుకొనుటకు నడిపింపబడే బిడ్డలుగా ఉన్నామని, బలపరుచుకొనుటకు ఏ విధముగా దేవునిలో ఉండి నేను సాగిపోతున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని వ్యర్థమని నేను జీవించకుండా
నా జీవితం శూన్యమని నేను జీవించకుండా ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఏ విధముగా దేవునిలో ఉండుటకు నేను జీవిస్తున్నామని 10వ వచనంలో ఏ విధముగా యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణంతో పాటు ఆనందింపుడు, పూర్వం ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతసింపుడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొనుటకు ఏ విధముగా నేను జీవిస్తున్నానని, ఏ విధముగా నేను నడుస్తూ ఉన్నానని, నా జీవితాన్ని ఏ విధముగా ఉండుటకు ప్రయత్నించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యెరూషలేమును ప్రేమించే వారెల్లరూ ఏ విధముగా దేవుని వైపు ఆ నగరమును చూచి సంతసింపుడని, ప్రేమించే బిడ్డలుగా ఉన్నప్పుడు ఆ పట్టణంతో పాటు ఆనందింపుడని, ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతసింపుడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏ విధముగా నా జీవితంలో పూర్వం ఆ పురమును చూచి ఏ విధముగా దుఃఖించినప్పుడు ఇప్పుడు దానితో పాటు సంతసించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నీతోనే నుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను, నా ముందు నిలిపేను. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత నీ పాద చెంత దించితినే. నా బరువు నా బాధ్యత నీ పాద చెంత దించితిని. నీతోనే నుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకొనుటకు, నా జీవితాన్ని ఏ విధముగా జీవించే బిడ్డలుగా నేను ఉన్నామని, జీవితాన్ని ఏ విధముగా ఆదరింపబడే అంశంగా ఈరోజు ఉన్నప్పుడు, నా జీవితం ఏ విధముగా దేవునిలో ఉన్నప్పుడు ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఒక దినమున ఏ విధముగా నాలో దుఃఖం కలిగి ఉన్నదని, ఒక దినమున ఏ విధముగా సంతసించినట్టుగా నా జీవితంలో పూర్వం ఆ పురమును చూసి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితంలో ఏ విధముగా దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుని వైపు నేను చూచే బిడ్డలుగా మారుతున్నప్పుడు ఏ విధముగా నేను సంతసించే బిడ్డలుగా ఉన్నామని, దేవునిలో ఉండుటకు దేవుడే నాకు ఆధారమని, దేవునిలో నడుచుటకు దేవుడే నాకు బలమని, దేవుడిలో ఉండే భాగ్యం నాకు ఒసగినప్పుడు దేవుడే నాకు
పరిపూర్ణంగా ఆదరింప దేవుడుగా నాకున్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు ఏ విధముగా యెరూషలేమును ప్రేమించి వారెల్లరు ఏ విధముగా ఆ నగరమును చూసి సంతోషించుడని, దేవునిలో ఉండుటకు ఏ విధముగా నా జీవితాన్ని కోల్పోయిన స్థితి, నా జీవితం ఏ విధముగా దుఃఖకరంగా ఒక దినం మారినప్పుడు ఆ దుఃఖకరంలో శోక్యమే నాకు వేదనకరంగా మారినప్పుడు, ఆ దుఃఖమే నాలో మిగిలినప్పుడు నా జీవితం నెమ్మది లేని జీవితంగా మారి ఉన్నదని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొనుటకు ఏ విధముగా నేను జీవిస్తున్నానని, జీవితమే నాకు ఆధారమని నేను మాట్లాడుచున్నప్పుడు, దేవుణ్ణి చూచి ప్రేమించే బిడ్డలుగా నేను ఉన్నప్పుడు ఏ విధముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని, దేవుణ్ణి ప్రేమించి నేను సంతోషించే బిడ్డలుగా ఆనందించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని చూచి సంతోషించే బిడ్డలుగా, దేవుని చూచి నడిచే బిడ్డలుగా ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కరుణయు కృపయు నిరతం శాంతియు వినయం ఉన్నవాడా, నా జీవితం నశించక కాపాడువాడా నా కాపరి, నీతోనే నుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. సహోదరి సహోదరులారా, ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు కనికరించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు నన్ను బలపరుస్తాడని, కనికరించే బిడ్డలుగా మనం మారినప్పుడు దేవుడు ఏ విధముగా నాతో ఉండి రక్షించే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వ్యర్థమని పలకకుండా, నా జీవితం శూన్యమని నేను పలుకకుండా ఏ విధముగా నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని, ఏ విధముగా నేను నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని నా జీవితం పరిపూర్ణమైన మార్గం వెతికి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఈరోజు అంశం ద్వారా మనం నడిపింపబడుతామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం.